అలసిన వానికి ఓర్డించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 16. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ 10:31. కోరహు, దాతాను, అబీరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగాను ఉండిరి. వారికి మోషే యెడల అసూయ కలదు, అందుచేతనే అతనికి విరోధంగా సనిగిరి. వారి పేరు, ప్రఖ్యాతి, అధికారమును కోరుకొనిరి. ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి కొరిక ఇదే, తమ తోటి వారి మీద అధికారమును, పెత్తనమును కోరుకొందురు. అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనం ద్వారా వాటిని పొందగోరుదురు. అటువంటి వారిని మనము సమాజములలో కూడా చూస్తున్నాము. కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావాలనని కోరిక ఉండును. వారికి ఆ స్థానం ఇయ్యని ఎడల దానిపై పోరాడుదురు. కొంతమంది తమ నాలుకలతో, కొంతమంది చూపులతో పోరాడుదురు. వారికి కొంత అధికారం ఇచ్చినా తృప్తి చెందుదురు. అది మానవ స్వభావం. మోషే దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు 250 మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి. బహుశా వారు తెలివిగలవారు, వాక్యం తెలిసిన వారై ఉండవచ్చును. ఎందుచేతనగా వారు ఆ ప్రధానులను తమ పక్షమున చేర్చుకొను సామర్థ్యమును కలిగి ఉండిరి. సంఖ్యాకాండం 16:2. మోషే అహరోనుల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమం నిమిత్తం ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి. అందుచేత వారు మోసగించబడి వారి పక్షం చేరిరి. దైవజనులైన మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచిరి. దానికి ఫలితంగా వారు తమ స్వసంపాద్యంతో పాటు మృంగివేయబడిరి. సంఖ్యాకాండం 16:32. వారి పాపము ఎంత ఘోరమైందనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడెను. ఆ విధంగా అసూయ ద్వారా కుటుంబములలో, దేవుని సేవకుల మధ్య, సంఘములలో ఎంతో హాని కలుగుతుంది. మన కుటుంబంలో చాలా సమస్యలకు కారణం ఎవరో ఒకరి అసూయయే. బహుశా నీ అన్న నీకు వ్యతిరేకముగా ఉండవచ్చును. నీ సహోదరి నీపై అసూయ పడుచుండవచ్చును. వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశం కొరకు కనిపెట్టుచుందరు. కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చిన నీ ఆఫీసులోని సహపాఠి ఉద్యోగులే నీపై అసూయ పడుదురు. పరిచర్యలో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభు చేత ఉపయోగించబడుచున్న మిగిలిన వారు అసూయ పడుదురు. వారు ఎందుకు ఫలానా వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుచుంది అని తలంచుదురు. ఆ విధంగా అసూయ ద్వారా, అనుమానం ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును. అసూయ అనున్నది గొప్ప పాపం. దేవుడు దానికి చాలా కఠినంగా తీర్పు తెచ్చును. ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానంలో మోషే అహరోనులు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు. బహుశా వారు లేఖనములను ఎరిగిన వారై మోషే కంటను చక్కగా బోధించి ఉండవచ్చును. బావుగా ప్రసిద్ధికెక్కిన వారై చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును. అందుచేత వారు గర్వించి మోషే కంటను బాగుగా తెలివినని తలంచి ఉందరు. ఈ దినములలో కూడా అనేకులు ఆ విధంగానే మాకంటే నువ్వు ఏ విషయంలో అధికుడవు, మేము కూడా బైబిల్ చదువుదుము, మాకు బైబిల్ బాగా తెలియను అనుచుందరు. వారు మంచి బైబిల్ జ్ఞానం కలిగి ఉండవచ్చును. రక్షణను గురించి బైబిల్లో రాయబడిన వాక్యములన్నింటినీ ఎరిగి ఉండవచ్చును. వారి బోధలో మనం ఏ తప్పు పట్టలేం, కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు. ఆ తిరుగుబాటుదారులు ఇంకను వారిని నడిపించుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనని ఎలా చెప్పుచుంటిరి. మాలో లక్షల కొలది జనులు ఉన్నారు, ఇద్దరు మాత్రమే వారిని ఎందుకు నడిపించవలను? వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించుదుము అని అనేది. వారు నాయకత్వం కొరకు పోరాడుచుండేది. ప్రతి దేశంలో ఇదే విషయం జరుగుచుంటను కనుగొనుచున్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్య చూస్తున్నాం. సంఘములలో వారికి అధికారము, కీర్తి, పేరు, నాయకత్వం కొరకైన ఆశ గలదు. కొరహు అతని సమూహమునకు చాలా తీవ్రంగా తీర్పు తీర్చబడెను. మనము హెచ్చరిక తీసుకుందాము. ప్రైజ్ లార్డ్.